లేని వార్తలను పుట్టించడం దేవునికి వ్యతిరేకం. దేవుని చెప్తున్న మాట ఏంటంటే, లేనిపోని వార్తలను మీరు పుట్టించమాకండి, వాస్తవాలను మీరు మీరు మాట్లాడండి అని దేవుని బిడ్డలకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఫస్ట్ వచనంలో మొదటి మాట, లేని వార్తలను పుట్టించకూడదు అని రాసి ఉంది కదా. ఈరోజు ఎంతమంది రండి, ఈరోజు ఎంతమంది భర్తలు, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, వాళ్ళ నుంచి విడుదల పొందుటాకు, భార్య నుంచి భర్త విడుదల పొందుటాకు అంటే విడిపోవడానికి కారణం లేనిపోని వార్తలు చెప్పి విడిపోవాలని, విడాకులు తీసుకోవాలని ఎంతమంది భార్యలపై లేనిపోని వార్తలు పుట్టించట్లేదండి. భర్తని తొలగించుకోవాలని, అడ్డు తొలగించుకోవాలని, విడాకులు తీసుకోవాలని లేనిపోని వార్తలు భర్తలపై ఎంతమంది స్త్రీలు, భార్యలో లేనిపోని వార్తలు పుట్టించట్లేదండి. జాగ్రత్త, అది దేవుని వ్యతిరేకం. దేవుని బిడ్డలుగా మీకు తగదు. ఒకవేళ మీరు అట్లా చేస్తున్నట్లయితే దేవుని శిక్ష నుంచి మీరు తప్పించుకోలేరు, దేవుని యొక్క కోపం నుంచి మీరు తప్పించుకోలేరు. దేవుని కోపానికి మీరు ఖచ్చితంగా గురవుతారు. ఎంతమంది అండి భార్య చేయని పాపానికి లేనిపోని వార్తలు పుట్టించి ఆమెను ఇబ్బంది పెడుతూ నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ, తిడుతూ, కొడుతూ ఇబ్బందులు పెట్టే భర్తలు ఎంతమంది లేరండి? చాలామంది ఉన్నారు. ఆమె యథార్థంగా జీవిస్తుంది, పరిశుద్ధంగా జీవిస్తుంది, బయటికి వెళ్తుంది, పనిచేస్తుంది, పరిశుద్ధంగా జీవిస్తుంది. కానీ ఇంటికి వచ్చేసరికి భర్త, నువ్వు ఎక్కడికి అక్కడికి వెళ్ళినావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఇక్కడికి వెళ్ళావు కదా అని లేనిపోని వార్తలు, ఎవరో చెప్పిన విని చెప్పిన మాటలు విని లేనిపోని వార్తలు పుట్టించి భార్యని ఇబ్బంది పెడుతూ, బతుకుండగానే చచ్చినట్లుగా భార్యను చేసే భర్తలను ఏమనాలండి? మూర్ఖులు అనాలి. అలాంటి మూర్ఖత్వం గల వారు లేరా? నీవు ఒక తెలుసండి, లేనిపోని అంటే చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు ఏందో సామెత ఉంది, కానీ చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు మాటలు వింటే మన సంవత్సరాలు కూలిపోతాయి. నువ్వు చెప్పుడు మాటలు కాదు, అది నువ్వు స్పష్టంగా చూస్తే మాట్లాడు. దాని గురించి నీ కళ్ళతో చూస్తే మాట్లాడు. అంతేగాని చెవులతో వినే వాటిని నువ్వు చేసి భార్యలను, భర్తలను ఇబ్బంది పెట్టడం, అది నీ క్షేమం కాదు, నీ బిడ్డలకు క్షేమం కాదు, నీ కుటుంబానికి క్షేమం కాదు, నీ చుట్టుపక్కల వరకు క్షేమం కాదు. జాగ్రత్త. ఎక్కడైనా ఆ చెప్పుడు మాటలు విని లేనిపోని వార్తలు పుట్టించడం మానుకుంటే మంచిది. లేకుంటే దేవుడు మాటకి వ్యతిరేకిస్తే దేవుడు ఊరుకుంటాడా? లేదంటే